మళ్ళీ గౌతమ్‌లో ఎప్పుడో జరుగుతున్న గొడవలే కదా అన్నట్టు ఆ గొడవలను కాస్త పక్కన పెట్టి వాళ్ళిద్దరైతే సంతోషంగా ఉంటారు. ఇక మళ్ళీ ఏమో గౌతమ్ మాటలకి చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇంకా ఇద్దరు కలిసి నరసింహ యాగం అయితే చేస్తారు. వాళ్ళు అనుకున్న పనులు జరగాలని, పిల్లలు పుట్టాలని అన్నట్టు యాగం అయితే చేయిస్తూ ఉంటారు. ఇక చాలా సంతోషంగా యాగం చేస్తూ ఉంటే ఇక ఆఖరిలో పూర్ణాహుతి సమర్పించే టైంకి వసుంధర, మాలిని ఇద్దరూ వచ్చి ఇక అగ్నిలో వేస్తున్న పూర్ణాహుతిని నెట్టేస్తుంది వసుంధర. అది కాస్త నేలపాలైపోతుంది. వసుంధర కోపంతో నా కూతురు సంతోషాన్ని మొత్తం లాగేసుకొని మీరిద్దరు సంతోషంగా ఉండడం కోసం, పిల్ల పాపల కోసం యాగాలు చేస్తున్నారా అనైతే అంటూ కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఇక వసుంధర చేసిన పనికి ఓ వైపు శరత్, మీరా, మల్లి, గౌతమ్‌లందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి ఇలా చేసింది, గుడి అని కూడా చూడకుండా అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇక మాలిని ఏమో చాలా కోపంగా గౌతమ్ వైపే చూస్తూ ఉంటుంది. మొత్తానికి అక్కడ పూజకు బదులు పెద్ద రచ్చ రచ్చ చేసేశారు మాలిని అలాగే